సాగో సూప్. ఓకే, సాగో సూప్. నిజంగానే మామూలుగా సాగో అంటే సాబుదానా? అవును. ఓకే, సాబుదానా అంటే ఏంటంటే చాలా మంది పాయసంలో అలాగే వేసుకుంటూ ఉంటారు, బట్ సూప్గా మాత్రం చాలా తక్కువ గంజి చేసుకుంటూ ఉంటారు యాక్చువల్గా సాబుదానా గంజి అని. సో ఆ కైండ్లోనే వస్తుంది అనుకుంటా, బట్ నువ్వు ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తుంటావు. సో చూద్దాం ఎలా చేస్తావు ఏంటి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే లస్సా, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో బోల్డ్ అన్ని వెజిటబుల్స్ తీసుకొచ్చేసావా? అండ్ సాబుదానా ఆల్రెడీ నానబెట్టి తీసుకొచ్చా. నానబెట్టి. సో ఎన్ని అవర్స్ నానబెట్టేసావు? ఇది ఒక 3 to 4 hours నానబెట్టాను. అండ్ పెరుగు యూస్ చేస్తున్నాము. ఇందులో మనం పెరుగు యూస్. సో ఫస్ట్ టైం అంటే సూప్ లో కూడా పెరుగు యూస్ చేయొచ్చు అని వింటున్నాను. సో చూద్దాం ఎలా చేస్తావు ఏంటి అని. సో మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనము వెజీస్ అన్ని కూడా సార్ట్ చేసుకోవాలి. ఓకే, సో స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఫస్ట్ కొంచెం నెయ్యి. ఓకే, సో సూప్స్లో నెయ్యి కూడా ఫస్ట్ టైం యాక్చువల్గా. సో వీళ్ళకి ఏంటి అంటే ఫ్లేవర్ ఎక్కువగా ఉండాలి, అండ్ మనకు నెయ్యి వల్ల కూడా మంచి ఫ్యాట్స్ అనేది చక్కగా ఇంక్రీజ్ అవుతుంది. సో మరి నెయ్యి వాడొచ్చా అంటే బేరియాట్రిక్ సర్జరీ చేసి? సో ప్రీ సర్జరీ అప్పుడు ఎవరైతే ఓన్లీ లిక్విడ్ డైట్లో మంత్ ఆర్ 2 months ఉంటారో వాళ్ళు యూస్ చేయొచ్చు. ఓకే, లేదు సెమీ సాలిడ్ డైట్లో కూడా ఉన్నారంటే వాళ్ళు మాత్రం కొంచెం ఆలివ్ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ అలాంటిది యూస్ చేయొచ్చు. ఓకే, సో పర్ఫెక్ట్. నెయ్యి కూడా కరిగిపోయింది. నెక్స్ట్ క్యారెట్ తురుము, స్వీట్ కార్న్, బీన్స్, కొంచెం అల్లం, కొంచెం వెల్లుల్లి కూడా. ఇదేంటంటే చక్కగా అల్లం వెల్లుల్లి అంటే కొంచెం ఆ టేస్ట్ ఎన్హాన్స్ చేస్తూ ఉంటుంది. వాళ్ళు చప్పగా తిని వాళ్ళకి బోర్ కొట్టేసి ఉంటుంది, టేస్ట్ బెడ్స్ అన్ని చచ్చిపోయి ఉంటాయి. సో కొద్దిగా ఎలివేట్ చేయడానికి ఇటువంటి ఇంగ్రీడియంట్స్ అన్ని వాడుకోవచ్చు తీసుకోవచ్చు. సో ఇది మీల్ రీప్లేస్మెంట్ గా తీసుకోవచ్చా బేరియాట్రిక్ సర్జరీ? మీల్ రీప్లేస్మెంట్ లాగా తీసుకోవచ్చు. వాళ్ళకి ఇది డిన్నర్ కి అయితే చాలా బెస్ట్ ఆప్షన్. ఓకే, అండ్ అలాగే కొంచెం పెప్పర్, కొంచెం సాల్ట్. సో చక్కగా సాల్ట్ అయిపోయాయి. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ అందులో మనం వాటర్ వేసేసుకుందాము. పర్ఫెక్ట్. ఇప్పుడు ఆల్రెడీ నానబెట్టిన సాబుదానా. సో ఈ సాబుదానా వల్ల మనకు థిక్నెస్ అనేది వస్తుంది అనమాట కొంచెం. అవును, అండ్ దీంట్లో మనకు కొంచెం క్యాలరీ ఇంటేక్ ఎక్కువగానే ఉంటుంది. వాళ్ళు తక్కువ తీసుకున్న ఎక్కువ న్యూట్రియంట్స్ రావాలి కాబట్టి కొంచెం మనము హై క్యాలరీ, హై ప్రోటీన్, హై ఫైబర్ ఉన్నదే ఎక్కువగా ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. సో ఉప్పు వేసేసుకున్నాం ఆల్రెడీ. ఉప్పు వేసేసుకున్నాం. సో దీని తర్వాత నెక్స్ట్ అది బాయిల్ అయ్యాక మనం దాన్ని స్టవ్ ఆఫ్ చేసి అప్పుడు మనం అందులో కర్డ్ యాడ్ చేయాలి. ఓకే, సో ఇదైతే కాస్త ఎక్కువగా బాయిల్ అవ్వాలి. నానబెట్టాం కానీ బట్ స్టిల్ సాబుదానా మొత్తం ఏమంటారు స్టిక్కీగా అవ్వాలి కాబట్టి సో కొంచెం సేపు మూత పెట్టి ఉడికించుకుందాం. సో ఇదైతే మీల్ రీప్లేస్మెంట్ అన్నారు కదా, సో డిన్నర్ అండ్ లంచ్ లో కూడా ప్రిఫర్ చేయొచ్చు. సో కాకపోతే కొంతమందికి ఎనర్జీ లెవెల్స్ చాలా డౌన్ అయిపోతూ ఉంటాయి, అండ్ సర్జరీ అయినా లైక్ 1 month వరకు వాళ్ళకి ఒక డైట్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. సో ఆ టైంలో కూడా వాళ్ళు ఇంకా లో క్యాలరీయే తీసుకోవాలి. బట్ ఇన్స్టాంట్ ఎనర్జీ ఉండాలంటే ఆఫ్టర్నూన్ కొంచెం వాళ్ళు ఫుడ్ తీసుకోవడం బెటర్, అండ్ నైట్ వచ్చేసి ఇలా ప్రిఫర్ చేయొచ్చు. ఎవరికైతే స్టామినా ఎక్కువగా ఉంటుందో వాళ్ళు లంచ్లో కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఓకే పల్లవి, ఒకసారి చూద్దామా సూప్ రెడీ అయిందో లేదో. ఓకే, సో చక్కగా మనకు అరోమా తెలిసిపోతుంది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందని. సో మరి ఇంకా సర్వ్ చేసుకుందామా? స్టవ్ ఆఫ్ చేసి మనం కర్డ్ 1 teaspoon వేసుకుందాం. ఓకే, ఇదేంటంటే వాళ్ళకి గర్ట్ ఫంక్షనింగ్ని చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది. సో సర్వ్ చేసుకుందాము మరి. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో చక్కగా కన్సిస్టెన్సీ మనకు తెలిసిపోతుంది.
సో రెడీ అయిపోయినట్టేనా మరి? లాస్య సాగో సూప్ రెడీ అయిపోయింది. సో యమ్మీ యమ్మీ సాగో సూప్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. సాగో సూప్కి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, మొక్కజొన్న గింజలు 1 కప్పు, తరిగిన బీన్స్ 1 కప్పు, అల్లం ముక్కలు కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 4, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నానబెట్టిన సగ్గుబియ్యం 1 కప్పు, పెరుగు 1 కప్పు. సాగో సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి వేసి కరిగాక అందులో క్యారెట్ ముక్కలు, మొక్కజొన్న గింజలు, తరిగిన బీన్స్, అల్లం ముక్కలు, వెల్లుల్లి, మిరియాల పొడి, సరిపడా ఉప్పు వేసి కాస్త వేగాక అందులో నీళ్లు, నానబెట్టిన సగ్గుబియ్యం వేసి మూత పెట్టి బాగా మరిగించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అందులో పెరుగు కూడా వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన సాగో సూప్ రెడీ.